పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేసిన గణపతి విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. దీంతో పర్యావరణ హిత విగ్రహాలతో ఉత్సవాలను నిర్వహించాలంటూ హెచ్ఎంటీవీ అవగాహన కల్పిస్తుంది. మట్టి గణపతి మహాగణపతి అనే నినాదంతో పర్యావరణ గణపతులను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంతో ఆకర్షితుడైన నెల్లూరు నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి మట్టి గణపతిని తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ విగ్రహం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి నర్సింహులు అందిస్తారు. చిట్టి వినాయకుడి నుంచి మహాగణపతుల వరకు వివిధ రూపాల్లో దాదాపు ఒక 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు నేలపైన మహాగణపతి ఉత్సవాలకు మహా క్రేజీ కూడా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ వల్ల జరుగుతున్నటువంటి పర్యావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రత్యేకించి హెచ్ఎంటీవీ మట్టి గణపతి మహాగణపతి అనే ఒక మట్టి గణపతులను ప్రోత్సహించేటటువంటి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. అందులో అనేక మంది ఈ మట్టి గణపతులను మహాగణపతులు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్లో ఉన్నటువంటి సంఘమిత్ర స్కూలు వీధిలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనేటటువంటి ఒక విద్యార్థి నిలువెత్తు మట్టి గణపతిని మహాగణపతిని కూడా తయారు చేశారు. ఈ విగ్రహం తయారీలో కేవలం గడ్డి మట్టి, అందులో కూడా రంగులు కూడా అన్నీ కూడా నీళ్ళల్లో కలిసిపోయాయి. ఎలాంటి రసాయనటువంటి పరిస్థితులు లేకుండా, రసాయన కాలుష్యం లేకుండా ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి మనం నేరుగా ఇక్కడ చూడొచ్చు. అసలు ఇలాంటి విగ్రహాలను తయారు చేయడం వెనుక ఉన్నటువంటి అసలు ఎలా ఈ ఆలోచన వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేసినటువంటి సాయి కృష్ణారెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బాబు, ఈ మట్టి గణపతిని మహాగణపతిగా తయారు చేసావు, ఇది చాలా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం. అసలు ఎలా తయారు చేసావు, ఎలా ఆలోచన వచ్చింది, ఈ విగ్రహాన్ని ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దీనికి నీకున్న ప్రోత్సాహం ఏంటి? నేను ఇలాంటి విగ్రహాలను అయితే నేను 7వ క్లాస్లో ఉన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాను. 7వ క్లాస్లో నుంచి తయారు చేస్తూను అలాగే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మాత్రము ముందుగా 2 నెలల నుంచే నేను ప్రణాళికలన్నీ సిద్ధం చేసి పెట్టుకొని పూజ చేసి తయారు చేసి విఘ్నాలు లేకుండా జరగాలని వినాయకుడిని కోరుకొని తయారు చేస్తాను. తర్వాత అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఏం విఘ్నాలు లేకుండా నా చేత విగ్రహాన్ని ఇచ్చి పూజలు అందుకుంటాడు. ఈ బాబు ఈరోజు ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. బాబు చిన్న వయసు నుంచే చాలా మక్కువ చూపించేవాడు. బాబు 7th క్లాస్లో ఉండగా ఇట్లా విగ్రహం చేశాడు. చాలా మేము సంతోషపడ్డాము. అది సార్కి తెలియజేశారు. సారు కేఎన్ఆర్ సారు, హెచ్ఎం సార్ విజయప్రకాష్ రావు గారు. ఆ సారు చదువుతో పాటు ఇలా పిల్లల్లో ఉండే టాలెంట్ను కూడా వెలికి తీయడానికి చాలా సంతోషపడతారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు బాబు ఇంటర్మీడియట్ జీవీఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ సిబ్బంది సార్ వాళ్ళు కూడా బాబుకు చాలా ప్రోత్సాహం అందిస్తారు. బాబు ఈ వినాయక చవితి విగ్రహానికి ప్రణాళికని 2 నెలల ముందు నుంచే తయారు చేసుకుంటాడు. ఇంట్లో దొరికే ఎర్రమట్టిని జల్లించి కర్రపుల్లలు వాటితోనే బాబు కనీసం ఇది కూడా బాబే చేసుకుంటాడు. ప్రేమ కూడాను మొత్తం ఆ గణనాథ ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతోనే పూజలు అందుకునేందుకు మా బాబు చేతిలో రూపుదిద్దుకున్నాడని చాలా గర్వంగా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి వాడికి ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల ఇష్టము. అందుకని వాడి ఇష్ట ప్రకారం వాడి చేత చేపిస్తూ ఉంటాము. ఈ ఒక 6 ఏళ్ల నుంచి ఒక సీరియస్గా తీసుకొని ఈ మట్టి గణనాథం చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు రేర్గా ఉంటారు. వాళ్ళని గుర్తించి మన సొసైటీ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ బాగా ఎంకరేజ్ చేసినట్లయితే మంచి స్థాయి తీసుకెళ్ళచ్చు. అది ఈ ఆలోచన, ఈ జిజ్ఞాస చిన్నప్పటి నుంచే రావడం అనేది ఆ భగవంతుని యొక్క రూపం అనుకుంటా. నేను ఈ విధంగా చేయడం అనేది, నేను ఇక్కడ నెల్లూరులో ఇన్ని రోజులు నేను జాబ్ చేస్తున్నాను, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. మట్టితో ఇంత సుందరమైనటువంటి వినాయకుడిని కలుషితం లేకుండా, మనకు కాలుష్యాలు ఏమి లేకుండా, దాన్ని మళ్ళా భూమిలోనే కలిసిపోయే విధంగా ఆ ఆలోచన రావడం, ఆ విధంగా చేయడం అనేది నిజంగా ఈ బాబు కన్నా పేరెంట్స్ అదృష్టవంతులు నేను అనుకుంటున్నాను. ఇటువంటి పిల్లలు కూడా నాకు తెలిసి నెల్లూరులో చాలా రేర్గా ఉంటారు. మనకు తెలిసి ఇటువంటి పిల్లల్ని స్వచ్ఛంద సంస్థలు కానీ సేవా సంస్థలు కానీ గుర్తించి వీళ్ళకి ఇంకా నైపుణ్యాలను కానీ మనం అభివృద్ధి చేయగలిగితే సొసైటీలో ఇటువంటి కళలు
అందుకనే హెచ్ఎంటీవీ మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఓకే, మీరు కూడా దీంట్లో కోఆపరేట్ చేస్తున్నందుకు, ఇటువంటి పిల్లల్ని గుర్తించినందుకు మీకు హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇవే కాకుండా చేస్తే పిల్లల్లో కూడా జిజ్ఞాస పెరుగుద్ది, క్యూరియాసిటీ పెరుగుద్ది, ఒకరితో ఒకటి పోటీతత్వం పెరుగుద్ది. ఆ పోటీతత్వం ఎట్లా ఉండాలంటే వాతావరణాన్ని కలుషితం లేకుండా ఉండే విధంగా చేయడం అనేది ఒక గొప్ప ఆశయము. ఈ మట్టి గణపతి చేయాలన్న ఆలోచన చాలా గొప్పదండి. ఇది అందరికీ ఆలోచన రాదు. 7 సంవత్సరాల ముందు మొదలుపెట్టిన ఆలోచన ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా హెచ్ఎంటీవీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందనీయం. అంటే ఇలాంటి కళలను ప్రోత్సహించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ముఖ్యంగా మీకు, మీ యాజమాన్యానికి చాలా అభినందనలండి. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరంలో మనం గమనించినట్లయితే బీవీ నగర్లో ఉన్నటువంటి ఈ మట్టి గణపతి మహాగణపతి దాదాపు ఎంత హైట్ ఉన్నారో చూడండి. మనం ఈ బాబు సాయి కృష్ణారెడ్డి దాదాపు 2 నెలల నుంచి చివరకు ఇదిగో ఈ పీఠం కూడా స్వామివారి వేసిన సిమెంట్ పీఠం కూడా ఒక బేల్దారి మేలు తయారు చేస్తారు, దాన్ని కూడా తనే తయారు చేసుకొని ఇలాంటి మట్టి గణపతిని పూజిస్తే మంచిది, పర్యావరణానికి కూడా మంచిది, ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా ముందుకు సాగుతున్నటువంటి ఒక భక్తిభావంతో సాయి కృష్ణారెడ్డి చేసినటువంటి ఈ మట్టి గణపతి మహాగణపతి మరింతమందికి కూడా స్ఫూర్తి కావాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకుందాం. ఇది నెల్లూరులో మట్టి గణపతి మహాగణపతి తయారు చేసినటువంటి ఈ విద్యార్థి చేసినటువంటి గొప్ప కార్యక్రమం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎంటీవీ నెల్లూరు బీవీ నగర్ నుంచి.